వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ, జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో రక్తదాన శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, స్థానిక యువర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహాయ సహకారాలతో సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు కన్ను అతి ముఖ్యమైన భాగమని, ప్రయాణికులను సుఖవంతంగా చేర్చడానికి కన్ను అతి ప్రధానమైనదని తెలిపారు. బోర్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఈ రక్తదాన శిబిరంను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డ్రైవర్లకు రక్తదానంపై అవగాహన కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి డ్రైవరు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలపడం జరిగిందని తెలిపారు. తదుపరి శ్రీ సత్యనారాయణ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కోఆర్డినేటర్ రమేష్, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థలు రక్త సేకరణ అనే కార్యక్రమం అతి ముఖ్యమైనదని, రక్తదానంపై తాము ఇప్పటికే పలుచోట్ల ప్రజలకు, యువతీ యువకులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 22 మంది ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రతి శిబిరంలో రెడ్ క్రాస్ సంస్థతో పాటు స్థానికంగా ఉన్న యువర్స్ ఫౌండేషన్ వారితో కూడా సమన్వయంతో తాము సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ నరసింహులు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, గ్యారేజీ ఇన్ఛార్జ్ సికిందర్ పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయిన ధర్మవరం డిపో యందు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి 16 తారీఖు నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించుతున్నాము. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రతి సంవత్సరము జనవరి నెల యందు నిర్వహించుతున్నాము. ఎందుకంటే ప్రమాదాలను నివారించడానికి ఎక్కువ దీని దోహదపడుతుందని మేము ఉత్సవాలు జరుపుతున్నాము. ఇందులో భాగంగా డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించుతున్నాము. ప్రమాదం జరిగిన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వారు నివారించేలాగూ, అంటే మనం ఎంత ప్రమాదాలు నివారించినట్ల అంత మనకు మన సంస్థకు మంచి పేరు వస్తుంది. నివారించడం వల్ల చాలా ఉంటుంది కాబట్టి ఇది ఆదాయం అదే అంటున్నారు. ప్రమాదాలు నివారించడం చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే చాలా కుటుంబాలు ఎన్నో నష్టపోతుంటారు. అలాంటి వాళ్ళు ఈ సంస్థ ఎందు నమ్మకం పెట్టుకొని ప్రయాణికులు చాలామంది ప్రయాణించుతున్నారు. వారి సంరక్షణే మా ధ్యేయము. ఆ ధ్యేయం వలన ఈ ఆర్టీసీ సంస్థ ఎందు మంచి పేరు వస్తుంది. ఇప్పటి వరకు కానీ 1,00,000 కిలోమీటర్లకు అన్ని సంస్థల కన్నా చాలా తక్కువగా ఉన్నది మా ఆర్టీసీ సంస్థ. ఈ సంస్థ ఎందు మనం పనిచేసిన మంచి ప్రజల నమ్మకంతో ప్రజలే రాష్ట్రం అంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ సురక్షితమని వారు తెలియపరుచుతున్నాము. అందువలన ప్రతి సంస్థ నిర్వహించు ప్రమాదాలు తగ్గించుకొనుచు, ఈ ధర్మవరం డిపోలు ఇంకా తగ్గించుకొనుచు, ఇంకా బాగా అభివృద్ధి చేసి మనము ప్రమాద నివారణ చేస్తామని ఈ సమాముఖంగా నేను తెలియపరుచుతున్నాను. బ్లడ్ డొనేషన్ అనేది ఈ బ్లడ్ రక్తదాన శిబిరం మేము అంతా రక్తం ఇచ్చి ప్రజలకు ప్రమాద వాళ్ళకు మన సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. అందుకు కానీ ఇక్కడ ధర్మవరం డిపో ఈరోజు నిర్వహించుతున్నాము. ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మాకు చాలా వారు ఉన్నారు కాబట్టి వారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత యువర్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ వారిలో ఉన్నారు కాబట్టి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ధర్మవరం ఆర్టీసీ డిపో నందు ఈ రక్తదాన శిబిరము భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేశాము. మనందరికీ తెలుసు, దేశంలోనే ప్రథమ స్థానంలో ఒక రక్షణలో నిలిచిన సంస్థ ఏదైనా ఒకటి ఉందంటే అది మన ఆంధ్ర ఆర్టీసీ అనేది మనందరికీ తెలుసు. దీంట్లో భాగంగా ఇంకా ప్రజలకు నమ్మకం కానీ ప్రజలకు సేవ చేయడం అనే ముందుకు రావడంతో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి మా సత్యసాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్గా మా సపోర్టు, తర్వాత ఇక్కడ లోకల్ ధర్మవరం నందు యువర్స్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వారికి మా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.